వచ్చేసి స్ట్రైక్ జరుగుతుంది. స్ట్రైక్ ఎందుకు జరుగుతుందంటే ర్యాపిడోలో కానీ, ఊబర్లో కానీ, ఓలాలో కానీ అమౌంట్ అనేది సరిగ్గా ఇవ్వట్లేదు. ప్లస్ మళ్ళీ కమిషన్ ఎక్కువ ఛార్జెస్ తీసుకుంటున్నారు వాళ్ళు. అందుకని స్ట్రైక్ చేద్దామని అన్ని వెహికల్స్ అన్నీ ఒక దగ్గర ఆపుకున్నాము. ఇప్పుడు వెనకాల కనిపిస్తున్నాయి కదా, ముందు వెహికల్స్ ఇక్కడ వెనకాల కనిపిస్తున్నాయి కదా, స్ట్రైక్ చేయడానికి ముందు ఒక స్పేస్ ఉంది. ఆ స్పేస్లో వెళ్ళి రోడ్ కింద చాలా పెద్దగా ఉంటుంది. అక్కడికి వెళ్ళి వెహికల్స్ అన్నీ ఆపడానికి ప్రయత్నం చేస్తాము. ఈరోజు హైదరాబాద్ మొత్తం స్ట్రైక్ చేస్తున్నానండి, ఎయిర్పోర్ట్లో కూడా. ప్రతి ఒక్క డ్రైవరు ఈ వీడియోని షేర్ చేయండి. ఇక్కడ ముందు ఎదురుగా కనిపించే పార్కింగ్ స్పేస్ ఉంది కదా, వచ్చిన వెహికల్స్ అన్నీ ఆపేసి అక్కడ పార్క్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ట్రాఫిక్ జామ్ కాకుండా ఉంటుందని ఇలా ఆలోచించి చేస్తున్నాము. ప్రజెంట్ మనకు రావాల్సిన కిలోమీటర్ ఫేర్ బేస్లా ఎంత రావాలి? న్యాయంగా అయితే ఎంత వస్తుంది మనకు? అందాదా 15-16 రూపాయలైనా రావాలి. మినిమం 9 రూపాయలు 10 రూపాయలు వస్తున్నది మనకి. కానీ యూబర్లో చాలా వరకు చూసుకుంటే 10 రూపాయల కిలోమీటర్ల ఫేర్ బేస్ ఇస్తున్నారు. దానివల్ల 10 రూపాయలు కూడా రావట్లేదు. నైట్లో ఏడో వస్తుంది, 10 రూపాయలు కూడా రావట్లేదు కదా. కమిషన్లు నార్మల్గా యూబర్లు ఎంత ఉండాలంటారన్న అందరి ఉద్దేశం ప్రకారం? కిలోమీటర్ 20 రూపాయలు ఉండాలి. కానీ ఇప్పుడు ఎంత ఉంది? 9 10 11. ఓలా ఇంకా చెప్పకి అది నట్టుకున్నాడు నట్టేట్లా మునిగినట్టే అంతే, ఏం లేదు ఇంకా. ఇది పరిస్థితి. స్ట్రైక్ చేస్తే సగం మంది వెళ్ళిపోతారు. యూబర్ ఫీడ్ బండోళ్ళు కోఆపరేట్ చేయరు. ఎవరి బాధ వాళ్ళది. గవర్నమెంట్ వాడు పట్టించుకోడు. దీన్ని ఇట్లానే వదిలేస్తే మనకి ఎప్పటికీ ఇంట్లోనే మునిగిపోవాల్సి ఉంటుంది. మనకు కావాల్సిన కిలోమీటర్ ఫేర్ బేస్ రాదు, కమిషన్లు తగ్గవు. 2 days ఆఫ్ చేయాలి, ఒక రోజుతో కాదు. ఆటోకి మినిమం 200-300 రేట్ ఎక్కువ ఉంది. క్యాబ్కి ఏం లేదు. ఏసీ లేని, లగేజ్ స్పేస్ లేని బండికేమో 200-300 ఫేర్ రేట్ ఎక్కువ పెంచేస్తారు. అదే రిడ్జ్ కస్టమర్ ఉన్నా మంచిగా దింపే తినేయండి. రైట్ తప్పించమని కొంచెం ఫాస్ట్ రా, ఫాస్ట్ వెళ్ళాలి, బండి బుక్ కాలేదు. రోడ్ దిగు. టాక్సీ ఆపండి. ఐటీనా అదే నా టాక్సీయా లేక కంపెనీయా? ఇంకోటి వస్తుంది. తీసుకో. ఏడో పోయినా మళ్ళీ ఫోటో తీసుకొని గ్రూప్లో పెడతా ఖచ్చితంగా. మంచి మన రేటు కోసం వాళ్ళ కమిషన్ కోసం మనం కష్టపడకపోతే రేపు మనకి ఏం లేదు. బండి మీద ఏం మిగులుతుంది? ఆటోకి 200-300 ఎక్కువ. మన ఏం మేడం దింపు, వాళ్ళకి ఇబ్బంది పడదు, మీ రేటింగ్ ఇబ్బంది కావద్దు. అమౌంట్ ఏమొస్తుంది? అరే గ్రౌండ్లో పెట్టానా మేడం? లేడీస్
మీకే పని అయితే తర్వాత ఏంటంటే పోతున్నామా అందరికి నష్టమన్నా నువ్వు ఒకటి నడిపిస్తే అబద్ధాలు కాదన్నా ఇప్పుడు 100 మంది వస్తారు ఏం లేదన్నా నేను వెళ్ళిపోతారు ఎవరి కోసం మన కోసం మేము చూసుకుంటున్నాము మీరు అదే డీటెయిల్ చెప్పలేదు బుకింగ్ ఉందని చెప్పి చెప్తారు అది మాకు అర్థమైతే లేదు మీరు చెప్పి మాకు అర్థం కాదు మీరు ఊబర్ బండి అసలే వదలదు ఊరు బండితోనే నచ్చింది ట్రాఫిక్ జామ్ చేయకుండా సైడ్ కావాలన్నా లేదంటే ఇబ్బంది అవుతుంది भाई लारी इनका को तुम कहाँ पे जाना ऑटो 200 रुपया ज्यादा है भाई अपने से कोरिकोट में हुए अलग अलग जगहों पे चल रहे रोके भाई गाड़ी तुम ही बैठ कर तुम ही बस कर रहे मालूम रोके गाड़ी देखो गाड़ी बाजू लगा दो वहाँ पे तो आप आईना का फोटो कस्टमर को उतार दो कैसा भी करके भाई लोकल दबाయించమని भाई స్ట్రైక్ అన్న రండి ఒక దగ్గర జమ అయిపోండి అన్న దూరం ఉండకూడదు బాయ్ ఎక్కువ ఉంటుంది కదా ఇప్పుడు ఏదన్నా ఇక్కడ నుంచి రాంపల్లి క్రాస్ రోడ్స్ బుక్ చేయండి క్యాబ్ వచ్చి క్యాబ్ రూపాయలు చూపుతుంది ఆటో వచ్చి 150 చూపిస్తుంది చూడండి అన్న ఒకసారి ఫేర్ రేట్ నార్మల్ మినీ బుకింగ్ కి 257 ఒక డిస్టెన్స్ ऊबर को 257 बाइक की कार की 60 रुपीज ये बुकिंग 500 ఎబో రావాల్సిన ఫేర్ రేట్ కి కమిషన్ మూంగా వచ్చేది కూడా కాదు ఇది లైవ్ బుకింగ్ ఇది మా ఊబర్ వచ్చే ఫేర్ రేట్ फेर रेट
కానీ మనకు ఆపరేటర్ చూడండి ఊబర్ గౌడ్ 257 ఇవాళ ఏసీ లగేజ్ స్పేస్ లేని ఆటోకి అంత రేట్ దేనికి ఇస్తున్నారో కంపెనీ వాళ్ళు. మరి క్యాబ్ ఏం తప్పు చేసిందో, డ్రైవర్లు కష్టపడతలేరో, రిస్క్ లేకుండా కస్టమర్లను డ్రాప్ చేస్తలేరో మాకు అర్థమైతే లేదు. రూల్ ఫాలో అయ్యి మేము చేస్తున్నాం. సంపాదించుకుంటూ వచ్చేది అది. మొన్నటిదాకా 12 అవర్స్ అయ్యే బిజినెస్ ఇప్పుడు 24 అవర్స్ పడితే కూడా అయితే లేదు. ఏడన్నా 83 రూపీస్ ట్రిప్ ఇస్తున్నాడు, 70 రూపీస్ ట్రిప్, 90 రూపీస్ ట్రిప్. పికప్ వచ్చేసి మళ్ళీ 5 కిలోమీటర్స్ 6 కిలోమీటర్స్ పికప్ వచ్చి అంటే తగ్గుతలేదు పికప్ ఏడన్నా 5 6 7 కిలోమీటర్స్ 20 మినిట్స్ వెయిట్ చేస్తాం వస్తాడే మనం వెయిట్ చేస్తాం కదా. ఇది కూడా అట్లా అనుకోని అంతే కూర్చుంటే అయిపోతుంది కదా. ఈ 50 రూపాయలు 60 రూపాయలు బుకింగ్ మరి ఇంత ఘోరంగా అంటే 5 సంవత్సరాలు మనకు వచ్చే మన 200 గ్యాస్ గ్యాస్ బండో లేదు. 50 రూపాయలు 60 రూపాయలు డీజిల్ అయినా సరే తాగుతుంది ఆ ట్రాఫిక్. ఊబర్ ఓన్లీ ఊబర్ 150 రూపాయలు డ్రాప్ అయిపోయి 200 డీజిల్ అయినా ఈ 200 గ్యాస్ అయినా అది 56 రూపాయలు 57 రూపాయలు 80 రూపాయలు. అరే బైక్ కొనుక్కి వస్తున్నాయి. మరి బైక్లన్నా బెటర్ దాని మనోళ్ళకి తెలుసా ఊబర్ ఫ్లీట్ వాళ్ళు మాత్రం వాళ్ళకు చిన్న చిన్న బుకింగ్ వాళ్ళకి 2 కిలోమీటర్ 30 రూపాయలు వేసుకొని వస్తున్నారు. వాడు కొట్టేస్తున్నాడు బుకింగ్ వెళ్ళిపోతాడు. అది తగ్గదు. మళ్ళీ వాడు మెసేజ్ ఏమని పెడతాడు, లీజ్ అమౌంట్ కట్టాలి మళ్ళీ కమిషన్. ఈ వారం వీక్ లో ఎటువంటి 20 కంటే తక్కువనే ఉంది కమిషన్ అని పెడతాడు. మళ్ళీ వీడియోలు మెసేజ్ ఊబర్ ఫ్లీట్ అని నేను అడిగి తెలుసుకుందాం సార్. మరి ఏమంటారు హిందీ में बात करो ना, कुछ भी बात करो. आपको सवाल पूछेगा आप जवाब दे दो. आप कौन सी गाड़ी चला रहे हैं? यूबर फ्लीट का चला रहे हैं. किलोमीटर फेयर बेस क्या है? 10 रुपया. आपका कमीशन क्या है? ऊबर का कमीशन बोलो. ऊबर देने को क्या ऊबर का कमीशन क्या है? कुछ भी नहीं है. कभी प्रमोशन दे देता है, कभी कस्टमर से बढ़ के लेता है, कभी लेता ही नहीं है, कभी हाई रेट में लेता है. तो आपका कितना बच रहा है? मेरे को कुछ नहीं है. पूरा दिन 12 से 13 घंटे भी चलाए तो 1000 रुपए बच रहा है. सब निकल पूरा निकल के गैस की पूरा निकल निकल के 1000 रुपए 700-800 रुपए ऐसे बच रहे. कितने घंटे चलाना गाड़ी? 12 घंटे 13 घंटे नॉन स्टॉप 13 घंटा चलाना पड़ता. चलाना पड़ता है. ऑफलाइन होता हो नहीं पेशाब आए तो, फिर करना भूख पड़ता लगे है. तो. कुछ भी नहीं. इंसान है, जानवर है, अपन ड्राइवर है, इंसान है, क्या है वही. आप कहाँ से हैं? यूपी से आके मेहनत कर रहे हैं. भाई के हालात देखो. ఇది మనోళ్ళకు आने से पहले वो है तो ही आना था. टीपी స్ట్రైక్ అయితే అయిపోయింది, ఇక రూమ్కి వెళ్తున్నా. డ్రైవర్స్ అయితే చాలా జాగ్రత్తగా ఉండండి. సిఎన్జి వెహికల్స్ కానీ ఏ వెహికల్స్ అయినా కొంచెం నీడకు ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ఎండాకాలం కదా, చూసుకొని నడపండి. అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి.